హాయ్ గైస్! ఈరోజు నేను మీకు డిఫరెంట్ సీడ్స్ యూజ్ చేసి చిక్కీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో, దీనికోసం నేను సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు యూజ్ చేశాను. ఇవన్నీ కూడా 3 పావుసార్లు తీసుకున్నాను. అది కూడా అర కేజీ బెల్లానికి. మామూలుగా కొలతైతే కేజీ బెల్లానికి 1.5 కేజీ పప్పు తీసుకోవాలి. దాన్ని బట్టి మీరు ఏది ఎక్కువ, ఏది తక్కువ కావాల్సుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా విడివిడిగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను అర కేజీ బెల్లం తీసుకొని అందులో ఒక 120 ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. సో, ఇలా కరిగిన బెల్లాన్ని మనం వడకట్టుకోవాలి. సో, ఇన్ కేస్ ఏమైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయన్నమాట. అవి మన చిక్కీలోకి రాకుండా ఉంటాయి. సో, ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని బాగా మరిగించుకోవాలి. అది కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి. అక్కడక్కడ కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. సో, మనకి పాకం పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అంటే ఇలా వాటర్‌లో వేసుకుంటే మనకి స్టోన్ మాదిరిగా సౌండ్ వస్తది. సో, అలా అయింది అంటే మన పాకం పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం వేయించుకున్న సీడ్స్ అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి పూసిన ప్లేట్ తీసుకొని అందులో ఇది మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకొని మ్యాషర్‌తో గాని లేదంటే పప్పు గుత్తితో గాని దానికి నెయ్యి యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగ మనకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోవాలనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.